శ్రీకాకుళం నియోజకవర్గంలో గల శ్రీకాకుళం 1 మరియు 2వ డిపోల పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం విశాఖపట్నం మార్గంలో 2 కొత్త అద్దె ఆల్ట్రా డీలక్స్ ఆల్ట్రా పల్లె వెలుగు, శ్రీకాకుళం విశాఖపట్నం ఇచ్చాపురం మార్గంలో ఒక కొత్త అద్దె ఎక్స్ప్రెస్, శ్రీకాకుళం విజయవాడ మార్గంలో ఒక కొత్త ఇంద్రా ఏసీ బస్సు, శ్రీకాకుళం పాలకొండ మార్గంలో ఒక అద్దె ఎక్స్ప్రెస్ బస్సులను కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం 1వ డిపో గ్యారేజ్ ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఏ విజయ్ కుమార్ గారు, శ్రీకాకుళం 1-2 డిపో మేనేజర్లు శర్మ, అమర సింహముడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం డిపో 1 నుంచి ఒక కొత్త 5 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు. కానీ మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 11 బస్సులు ఈ రోజు మళ్ళీ కొత్తవి ఏవైతే డిలాపిటేటెడ్ కండిషన్ లో ఉన్నాయో, ఏవైతే చాలా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్లీ రీటెండర్స్ పెట్టించి సుమారు 11 బస్సులు ఈ 4 నెలల సమయంలోనే మనం కొత్తగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం, మా శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా మంది వ్యాపార రీత్యా అనేక కార్యక్రమాల రీత్యా విశాఖపట్నం తరచూ వెళ్తుంటారు. పేదవాడి వాహనం కింద ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మనకందరికీ కూడా తెలిసిందే. కాబట్టి వాళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏసీ వాహనాలు గాని, వాళ్ళకి కావాల్సిన డీలక్స్ గాని, లగ్జరీ వాహనాలు గాని ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీని తాలూకా ముఖ్య బెనిఫిషరీ కామన్ మ్యానే అవుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం చేసినందుకు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఈ బస్సులు కూడా మా జిల్లాకు పంపించి కొత్తవి మొదలుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. మేము కూడా కమిటెడ్ గా రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ఈరోజు నాది శాఖ విమానయాన శాఖ, అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ గాని, లేకపోతే మనకున్న రవాణా శాఖ గాని, ఆర్టీసీ గాని అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్లీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ది వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్లాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఆదర్శంగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఒక 1500 నుంచి 2000 బస్సుల వరకు రాష్ట్రంలో ఇంకా వాళ్ళ తాలూకా ఇది మార్చాలనేది ఒక ప్రణాళిక పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు వీటిని కూడా వినియోగించాలని మరి దాని మీద కూడా కృషి చేస్తున్నాం. అంటే పొల్యూషన్, కాలుష్యం తగ్గించే విధంగా ఆర్టీసీలో కూడా చిన్న మార్పులు తీసుకొని రావాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే మా శ్రీకాకుళంలోనూ కూడా మన యువ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు 5 బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ శ్రీకాకుళం జిల్లా వాసులకి ఇందిరా బస్సు మళ్లీ అందించాం. ఏసీ బస్సు గత 7-8 సంవత్సరాలుగా అదే బస్సు ఉంటూ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ఇవ్వండి సరే కదా, పూర్తిగా అయిపోయినవన్నీ కూడా తీసి మూల వేసేసిన పరిస్థితి. ఒక్కటి కూడా రిపేర్ కూడా చేయలేదు, అన్ని కూడా రిపేర్ పాత అయిపోయి లోపల వేసేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రవాణా శాఖ మంత్రులు కొత్తగా 1437 బస్సులు పంపించి అందులో 11 బస్సులు ఆల్రెడీ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక 30 బస్సులు రావాల్సి ఉంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం.
కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.